జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమ్మకమే దేవుడు అంటారు. దేవుడు అనేటటువంటి ప్రత్యేకంగా ఉండడు. మనలో ఉన్నటువంటి భావన నమ్మకం, ఫెయిత్ ఈజ్ గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ చాలా సందర్భాల్లో చాలామంది విషయంలో రుజువు అవుతూ ఉంటుంది. సరే, ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే ఎలక్షన్స్కు ముందు డిక్లేర్ చేసిన తర్వాత జనసేన పార్టీకి గాజు గుర్తు అనేటువంటిది కేటాయించబడలేదు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మరి 2 ఎమ్మెల్యేలు ఉండటము, లేకపోతే 5% ఓటు బ్యాంక్ ఉండటం అనేటువంటిది, లేకపోతే ఒక ఎంపీ అయినా ఉండటం, ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. ఈ కారణంగా గాజు గుర్తు అనేటువంటిది జనసేన పార్టీకి రాలేదు అనేటువంటిది అందరి హృదయాల్లో జనసేన అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల గుండెల్లో ఒక రాయి పడ్డట్టుగా ఆ వార్త అనేటువంటిది తెలిసింది. కానీ ఒక అభిమాని మాత్రం జనసేనకి ఆ గుర్తు రావాలి అనేటువంటి ఒక దీక్షతో, ఒక సంకల్పంతో ఒక 18 రోజుల పాటు హైదరాబాద్ నుండి తిరుపతి వెంకటేశ్వర స్వామి దాకా నడుచుకుంటూ వెళ్ళి దీక్ష చేశాడు. ఆ దీక్ష ఫలితం అని మనం చెప్పలేము, తను చేసిన దీక్ష వల్లే వచ్చిందని చెప్పలేం. కానీ ఎవరి నమ్మకం వాళ్ళది. ఆ విధంగా ఆ దీక్షను అతను ఎలా పూర్తి చేశాడు? అతను ఎవరంటే విన్నకోట శ్రీవాస్తవ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో సీనియర్ మోస్ట్ డైరెక్టర్గా పనిచేయడమే కాకుండా చాలామంది సినిమా వాళ్ళతో చక్కని అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. సినిమా ఇండస్ట్రీలో చాలామందికి తెలిసినవాడు. తను చేసినటువంటి ఆ దీక్ష ఏమిటి, ఆ తర్వాత వచ్చినటువంటి ఆ ఫలితం ఏమిటి అనేటువంటిది మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిస్టర్ శ్రీవాస్తవ్ ఈజ్ హియర్. శ్రీవాస్తవ్, వెల్కమ్. ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎందువల్ల ఆ దీక్ష తీసుకోవాల్సి వచ్చింది? హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా కంటిన్యూస్గా పాదయాత్ర చేయటం అనేటువంటి, చేస్తే వచ్చుద్ది అనేటువంటిది అది ఒక మూఢనమ్మకం కాదా? కాదండి. అనిపించలేదండి. నేను ఆ దేవదేవుడిని, వెంకటేశ్వర స్వామిని బాగా బిలీవ్ చేస్తాను సార్. ఎప్పుడైతే జనసేనకి విజయసాయి రెడ్డి గారు గాజు గ్లాసు సింబల్ ఇవ్వకూడదని పెట్టారో అప్పుడు ఈసీ వాడు కూడా వాటి రూల్స్ ప్రకారం ఇవ్వకూడదు. జనసేన అనేది రిజిస్టర్ పార్టీయే, రికగ్నైజ్డ్ పార్టీ కాదు. దాంతో పార్టీ అంటే ఇన్ని రావాలి, 6% ఓటింగ్ ఉండాలి, 2 ఎమ్మెల్యేలు గెలవాలి, లేదంటే ఒక ఎంపీ అండి. ఆ 3 అర్హతలు లేవు జనసేనకి. దానివల్ల వాళ్ళు అలాగే ఉంచి విజయసాయి రెడ్డి గారికి ఫేవర్గా చెప్పారు. అన్ని మీడియాలో, పేపర్లో, అన్నిటిలో కూడా జనసేనకి గాజు సింబల్ రావట్లేదు అని చెప్పేసి వచ్చిందండి న్యూస్. దాంతో ఒక్కసారిగా నాకు చాలా బాధ వేసిందండి. చాలా అభిమానులు, పార్టీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది ఆ రోజు నా నిర్ణయం వచ్చింది. అవును సార్. ఈ 10 సంవత్సరాలు అతను ఎంతో కష్టపడి గాజు గ్లాస్ అనే జనాల్లోకి ఎంత గట్టిగా తీసుకెళ్లారంటే అంత గట్టిగా తీసుకెళ్లారు. తీరా చూసేటప్పటికి గాజు గ్లాసు లేకపోయేటప్పటికి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది అవమానించారు. గాజు గ్లాసు తీసుకెళ్లారు, ఇప్పుడు నిలబడిన వాళ్ళకి ఎవరికి కూడా తలకు సింబల్ ఇస్తారండి. గాజు గ్లాస్ మీద సెటైర్లు, రకరకాల వాళ్ళు గాజు గ్లాసు, టీ గ్లాసు సింక్ లో ఉండాలి, అట్లా చాలా పడ్డాయి. దాంతో నాకు కూడా ఆయన 10 సంవత్సరాలు జనాల్లో ఉండి అంత చేస్తే గాజు గ్లాస్ తీసుకెళ్లేటప్పటికి ఆ గాజు గ్లాసే లేదు అనేటప్పటికి క్యాండిడేట్లకి రకరకాల సింబల్స్ వస్తాయి. ఈ 50 మంది 60 మంది పోటీ చేసిన దాంట్లో ఆ సింబల్ ఎక్కడ ఎత్తుకొని ఎవరు జనసేనకి వేస్తారు? వాళ్ళు ఇంకొకటి, నన్ను పక్కన ఉన్నవాళ్ళు కొంతమంది కూడా, మన ఫ్రెండ్ సర్కిలే, వాళ్ళు కూడా అవమానించింది ఏంటంటే, పోయినసారి ఒకటన్నా గెలుస్తాడు అనుకున్నాం, ఈసారి అది కూడా లేదు. పోయినసారి ఒకటి వచ్చింది, ఈసారి అది కూడా లేదు అనేటప్పటికీ నాకు 3 రోజులు నిద్ర పట్టలేదు సార్. ఇంక ఏం చేయాలని చెప్పేసి నేను బాగా వెంకటస్వామిని బిలీవ్ చేస్తాను సార్. ఇక్కడ మన కర్మంఘాట్లో గేరా గోపాలస్వామి అని ఆయన ఎప్పుడు దీక్షలోనే ఉంటాడు, గోవిందస్వామి మాల్లో. ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేటప్పటికీ, ఇట్లా ఏంటి ఒక్కడ నడవటం ఏంటి, ఫారెస్ట్ ఉంటుంది మధ్యలో, నువ్వు ఎక్కడ తింటావు ఏంటి, పోనీ ఒకసారి వెళ్దామంటే మనందరం కలిసి ఒక 50-60 మంది కలిసి వెళ్దాము, ఇట్లా అని చెప్పలేదండి. ఇట్లా నాకు ఒక ఇది ఉందండి దీనికోసం అని చెప్పలేదు సార్. చెప్పలా. చెప్పేటప్పటికి ఆయన ఏమన్నాయంటే, ఇట్లా కలిసి వెళ్దాం, ఏదైనా ప్లాన్ చేద్దాం, 2 వ్యాన్లు పెట్టుకుందాము, ఒక 50-60 మంది కలిసి వెళ్దాం అన్నాడు. లేదు సార్, నేను పర్సనల్గా వెళ్తున్నాను, నా పర్సనల్ ఇది అంటే, సరే మరి నీ ఇష్టం అని చెప్పేసి మాల వేసాడండి. ఆ మాలలో నేనేం చేశానంటే సార్, ఇప్పుడు స్వామివారికి మనం ఏదో ఒక ముడిపు సమర్పించాలి. ఇరుముడి అని కడతారండి మాలేసుకున్నప్పుడు. ఆ ఇరుముడిలో నేను గాజు గ్లాసు స్వామివారికి సమర్పించాలి. సరిగా ఈ గాజు గ్లాసు కానీ ఉండిలో వేస్తే, ఇరుముడిలో ఒక ముడి స్వామివారిది వేస్తే, ఒక కానుకలు అవి ఇవి పడి గాజు గ్లాస్ పగిలిపోతుంది. లేదా వాళ్ళు కూడా కౌంట్ చేసేవాళ్ళు
పరకామని వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు కూడా పక్క పడేస్తారు. ఇది ఎవడో పిచ్చోడు వేసాడు అన్నట్టుగా పక్క పడేస్తారు. అందు గురించి ఏం చేశానంటే ఒక వెండి గ్లాస్ ఒకటి ఇత్తడి గ్లాస్ ఒకటి సేమ్ గాజు గ్లాస్ లాగా తయారు చేయించాను. తయారు చేయించి ఆయన ఎప్పుడైతే మాలేసాడో ఆ మాల్లో ఇరుముడు కట్టేటప్పుడు వీటిని కూడా స్వామివారికి సమర్పించే దాంట్లో పెట్టి 3 రోజులు ఇంట్లో పీఠం పెట్టుకొని నేను లెక్కేశానండి. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవగలం మనిషి అంటే గంటకు 4 కిలోమీటర్లు నడుస్తాము. 10 గంటలు నడిచినా మధ్యలో ఆగుతాము, కాళ్ళు నొప్పులు పడతాయి. ఎట్లా నడిచినా కానీ 40 కిలోమీటర్ల నుంచి నడవాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఇక 3 రోజులు పీఠంలో ఉంచుకొని ఇంకా అక్కడి నుంచి తీసుకొని వనస్థలిపురం వేసుకున్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు. వేసుకోలేదు, బేరుపుట్టి బొబ్బలు వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళేటప్పటికి మీరు ఈ కాళ్ళు అయితేనండి మోకాళ్ళ కిందట ఎక్స్పాండ్ అయిపోయి మీరు గోరుతో ఇట్లా అంటే పగిలిపోతుంది సరిగా. అంటే ఎక్కువ ఇక్కడ నడవం కాబట్టి మనకి పెద్దగా హైదరాబాద్లో నడిచేది ఉండదు కాబట్టి కంటిన్యూగా నడిచేటప్పటికి ఎర్రగా అయిపోయి గోరుతో ఇట్లా అన్నా కానీ పగిలిపోయి అంత ఎక్స్పాండ్ అయిపోయింది కాళ్ళు, బొబ్బలు వచ్చేసినాయి కింద. అట్లాగే నడుచుకుంటూ వెళ్ళాను సార్. ఎన్నో తారీఖున బయలుదేరి ఎన్నో తారీఖున చేరుకున్నారు? ఇక్కడ ఫిబ్రవరి 13వ తారీఖున బయలుదేరానండి. నేను ఫిబ్రవరి 29 అంటే లీప్ ఇయర్ కదా, 29కి అక్కడ చేరానండి స్వామివారి దగ్గరికి. మరుసటి రోజు అంటే మార్చి 1వ తారీఖు దర్శనం చేసుకున్నాను సార్. దర్శనం చేసుకుని ఇరుముడు సమర్పించాను. వీటన్నిటికీ తగిన ఆధారాలు ఉన్నాయా? కరెక్ట్ గా చేసింది ఫోటోలు గురుస్వామి గారు ఇరుముడులో ఆ గ్లాసులు పెట్టింది అవన్నీ నేను పీఠం పెట్టుకుంది. ప్రతిరోజు నా గురించి చేసుకున్నా సార్. ఇది ఏదో మామూలుగా ఏదో చెయ్యాలని కాకుండా నా గురించి ఆ దేవుడి మీద బిలీవ్. మరి ఈ విషయాన్ని మామూలుగా ఇలాంటి యాత్రలు చేసేవాళ్ళు ముందుగానే అందరికీ అనౌన్స్ చేసేసి అందరికి చెప్పుకొని వెళ్తారు. అలా చెప్పుకోవటం జరగలేదండి. నేనే ఇంట్లో వాళ్ళు కూడా చాలా కంగారు పడ్డారు. ఎక్కడ తింటావు ఏంటి అనేది, బయట తినకూడదు, ఓన్లీ ఫ్రూట్స్ దారిలో ఏమన్నా కొనుక్కొని తింటాం. లేదంటే పొద్దున్నే సుప్రభాతం ఏదైనా గుళ్ళో పడుకోవటం అండి. పొద్దున్నే లేచి సుప్రభాతం స్నానం చేసేసి గుళ్ళోనే సుప్రభాతం పెట్టుకుని బయలుదేరి వెళ్ళటం అండి. ఇక దారిలో ఎవరైనా పొద్దున్నే పాలు తీస్తామంటే 1 లీటర్ 2 లీటర్లు కొనుక్కొని ఆ పచ్చి పాలు తాగుతూ అట్లా వెళ్ళానండి. అక్కడికి వెళ్ళాడు మళ్ళీ వచ్చేటప్పటికి 8 కేజీస్ తగ్గాను నేను. మళ్ళీ రిటర్న్ రావటం ఎట్లా? రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులో వచ్చాను. కిందకి దిగేటప్పటికి ట్రైన్ లేవన్నారు. అప్పటికే 10:30-11 అయింది. కిందకి వచ్చేటప్పటికి ఇక ఒక బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కానండి. ఆ బస్సు కూడా ఎక్కి కూర్చుంటే ఎన్ని రోజులు నడుచున్నాను కదా, మొత్తం కాళ్ళు జిమ్మని లాగి అసలు దేవుడు భరించలేనంత నిప్పండి. గోవిందా అని చెప్పేసి మొక్కున్నానండి. కరెక్ట్గా తిరుపతి దాటి అవుట్స్కట్స్కి వచ్చింది, బస్సు అయిపోయింది సార్. ఒక అతను పక్కన కూర్చున్న అతను ఎవడో గట్టి కోరుకున్నాడు బస్సు ఆగిపోవాలని అని చెప్పారు. తీరా చూస్తే ఏంటంటే డైనమో చెడిపోయింది, దాని లైట్లు లేవు. అందుగురించి బస్సు ఆపేశాడు. ఇక మొత్తం దిగి అందరూ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా మాకు వెళ్ళిపోవాలా అది నుంచి గొడవ చేస్తున్నారు వాళ్ళు. వెంటనే కావేరీ బస్సు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు స్లీపర్ పంపించారండి. స్లీపర్స్ మొత్తం మామూలుగా నేను సిట్టింగ్ మామూలుగానే అయితే స్లీపర్ అండి. అక్కడ పడుకున్నాను. ఇక్కడ కర్మన్ ఘాట్ దగ్గర లేసాను సార్, కండక్టర్ లేపితే. ఇంకా దేవుడు అలసిపోయాను. అందులో పడుకున్నా కదా, వారుగా మనకు స్లీపర్ దొరికింది చూడండి. నేను తీసుకుంది మామూలుగా చైరే, మామూలుగా అదే దొరికింది బస్సు. ఇంకా దాంట్లో కూర్చున్నా బస్సులో కదలటానికి ఉండదు. ఆ అరగంట అవుట్స్కట్స్కి వచ్చేటప్పటికీ విపరీతమైన నొప్పులండి. దండం పెట్టుకున్న దేవుడు మొత్తానికి నెరవేరిందండి. నేను వచ్చిన 3వ రోజు 4 గాజు గ్లాసు వస్తేనే చాలని మొక్కుకున్న తర్వాత ఈ రిజల్ట్ అనేటువంటిది ఎలా అనిపించింది? అది చెప్తా సార్. అది రిజల్ట్స్ అనేది ఎంత ఇదంటే నేను వచ్చాను గాజు గ్లాసెస్ అది ఎలా 2-3 రోజులు వచ్చిన 2-3 రోజులు హైదరాబాద్ రాగానే ఈసీ వాళ్ళు మామూలుగా ప్రకటన చేశారండి. గాజు గ్లాసు అనేది పవన్ కళ్యాణ్ గారు ఫస్టే కోరుకున్నారు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం, కామన్ సింబల్ ఇస్తున్నాం. జనసేన ఎక్కడైతే పోటీ చేయదో ఆ ఏరియా మొత్తం గాజు గ్లాస్ కామన్ సింబల్ అని పెట్టారు. కామన్ సింబల్ మిగతా చోట్ల కామన్ సింబల్. అవును సార్. జనసేన పోటీ చేస్తున్న దగ్గర మాత్రం గాజు గ్లాస్ వాళ్ళు కేటాయించడం జరిగింది సార్. ఇంకా అంతకన్నా ఇంకేంటి సార్ కావాలి. తర్వాత రిజల్ట్ ఎలా అనిపించింది? తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు 40 తీసుకుంటున్నారని, 50 తీసుకుంటున్నారు, 70 తీసుకుంటారు, రకరకాలు వచ్చినాయి సార్. 40-50 సీట్లు అన్ని తీసుకుంటున్నారు. హరిరామ్ జోగి గారు చెప్పడం 70 తీసుకోమని ఇట్లా చెప్పేటప్పటికి లాస్ట్కి 24 తీసుకున్నారు. దాంట్లో కూడా 3 త్యాగం చేశారు. చేసిన తర్వాత ఈ 21లో ఇక ఫిక్స్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు వ్యూహం అనేది నాకు వదిలేసేయండి, మీరు పని చేసుకుంటే వెళ్ళండి అని చెప్పారు. కార్యకర్తలు కూడా ఫస్ట్లో కొద్దిగా నిజంగా మరి మీలాంటి అభిమానులు
ఒక గుర్తు విషయంలో తేడా వస్తేనే ఇంతగా గుండెల్లో గుచ్చుకుపోయినంతగా బాధపడ్డారే. సార్ 70 సీట్లు 80 సీట్లు ఆశించి 60 కనీసం సీట్లు 50 సీట్లు కనీసం ఆశించి 24కే పరిమితమైనప్పుడు మీ అందరి 21కే పరిమితమైనప్పుడు ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించింది. కానీ ఆయన ఫస్ట్ నుంచి వ్యూహం నాకు వదిలేసేయండి, వ్యూహం నాకు ఇప్పుడు అర్థమవుతుంది కదా సార్ వ్యూహం ఎలా ఉంది అనేది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కదండి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్. మోడీ గారే ఇతను లేకపోతే నా గవర్నమెంట్ లేదు అనే పరిస్థితికి వచ్చిందండి. ఇతను పోరాడి దగ్గరుండి ఉమ్మడి కూటమి కలవటం వల్లే ఈ రోజు నేనున్నాను అనేది మోడీ గారు కూడా బిలీవ్ చేస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంకా గవర్నమెంట్లో రావడమే కాదండి, అక్కడ వరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచే. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అండి పవన్ కళ్యాణ్ గారు. అంతే కదా సార్. అంతే ఊహించారా? మీరు ఎన్ని ఊహించారు? వచ్చిన దానికి తేడా ఏంటి? రిజల్ట్లో నేను మా ఫ్రెండ్ సర్కిల్లో కనుక్కోవడం కానీ మా అయితే 8 నుంచి 10 అన్నారు సార్. నాకు కొద్దిగా ఎట్లయినా అభిమానిగా నాకు కొద్దిగా ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అంటే దగ్గరకు వచ్చేస్తుంది ఇంకేంటి అని చెప్పేసి మళ్ళీ ఆ దేవుణ్ణి మొక్కున్న స్వామి పవన్ కళ్యాణ్ గారు కాకోకుండా ఇంకొక 15 అంటే టోటల్ 16, ఒక 75% అనుకోండి ఆ 20లో ఒక్క 15 వస్తే మళ్ళీ వస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి మొక్కున్నా సార్. నేను 75% అయితే స్వామి 100% ఇచ్చారండి. చాలా హ్యాపీ సార్. ఈసారి ఎట్లా వెళ్తారు? ఈసారి కూడా మాల వేసుకుంటా సార్. ఈ మంత్ ఎండింగ్కి వేసుకుంటున్నాను. చిన్న పనులు ఉన్నాయి. నేను కూడా కొన్ని చోట్ల కథలు చెప్పున్నాను. ఆ స్క్రిప్ట్లో వాళ్ళు కూడా పెండింగ్ పెట్టారు కాబట్టి ఈ మంత్ ఎండింగ్కి మళ్ళీ గోవింద మాల వేసుకొని మళ్ళీ బయలుదేరుతున్నాను సార్. ఎట్లా మళ్ళీ పాదయాత్ర అండి. మళ్ళీ పాదయాత్ర సార్. ఆయనకి ఇంకా నేను చేస్తానని చెప్పి మొక్కున్నా సార్. నాకు అలా 18 రోజులు నేను నడిచి గుళ్ళో పడుకొని ఎక్కడ తినకోకుండా వెళ్ళినందువల్ల స్వామివారు నాకు అది ఇచ్చారు. కోరిక నెరవేర్చారు. వెంకటేశ్వర మహాత్యం అండి సార్. తర్వాత వీళ్ళందరి విమర్శల మీద ఎలాంటి సమాధానంగా అనిపించిందా? గట్టి చెంపపిట్టు లాంటి విజయంగా అనిపించిందా? అంతే సార్. ఇప్పుడు ఓడిపోయిన వాడిని మనం ఇంకా అనాల్సిన అవసరం లేదు. మనం సైలెంట్గా ఉంటే చాలు సార్. అదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతా అభివృద్ధి మీదే ఫోకస్ చేయాలి కానీ ఏదో మన్నదన్నారు ఇదన్నారని కక్ష సాధింపుల మీదకి వెళ్ళొద్దు అది చెప్పారు. అది నిజంగా చాలా పరిణితి చెందినటువంటి స్టేట్మెంట్గా అనుకోవాలి. అవును సార్. అది ఎందుకనుకుంటే జరిగినటువంటి పరిణామాలు, జరిగిన అవమానాలు వాటన్నిటిని కనుక మనం పరిగణలోకి తీసుకొని కనుక ఆయన ప్రతీకారంతో ఎంత రగిలిపోయినా తక్కువే అనేటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ ఉన్నారు. అవును సార్. లాగిపెట్టి కొట్టాలన్నంత ఇదిలో పబ్లిక్ ఉన్నా సరే తను చాలా సంయమనాన్ని పాటిస్తాం అనేటువంటిది డీల్లో ఒక గొప్ప స్మిత ప్రజ్ఞతకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇంత పెద్ద మనిషి ఇన్ని 100 కోట్లు సంపాదన ఉండి ఇంత ఇప్పుడు ప్రతి వాళ్ళు నేను సినిమా ఫీల్డే కాబట్టి మాకు ఎన్నో కష్టాలు పడి ఏదో ఒక స్టేటస్ కావాలి, ఒక గుర్తింపు కావాలని తపన పడేవాళ్ళం. ఆయన ఒక పవర్ స్టార్ అయ్యి ఇవాళ మనకున్న వాళ్ళు టాప్ హీరో అయ్యి అన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి తన ఇంట్లో కుటుంబాన్ని కూడా అంత అనిపించుకున్న వ్యక్తే. కూతురుతో సహా, కూతుర్లు, భార్య, పిల్లలతో, ఫ్యామిలీతో అన్నీ అనిపించుకొని కూడా ఆయన డౌన్ టు ఎర్త్ వెళ్ళినప్పుడు ఇంకా నాలాంటి వాడు కూడా ఏం చేస్తాం సార్ కార్యకర్తలు. ఆయనే సహనం వహించుకుంటున్నాడు. చాలా నేర్చుకోవాలండి. కానీ నిజంగా చాలామంది కాపు నాయకులే ఆయన్ని చాలా డిగ్రేడ్ చేయటం, డౌన్ చేయటం, ఆయన్ని చాలా అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడటం అనేది జరిగింది. లైక్ ముద్రగడ. అవును సార్. ముద్రగడ కానీ చాలామంది అండి, ఒకరు కాదు, కాపు మినిస్టర్లు అందరూ కూడా ఒక మూకుమ్మడిగా దాడి చేశారు ఆయన మీద. దాడి చేసి చాలా వరకు వాళ్ళలో డివైడ్ చేద్దామని చూశారు. కానీ అది 25-28% ఉంది. వాళ్ళంతా కలిసి ఈసారి ఏకతాటి మీదకి వచ్చారు సార్. ఎందుకంటే ఎవరైతే విమర్శించారో ఆ మంత్రులు కూడా జనసేనకి వేశారని నా అనుమానం అండి. అవును సార్. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా మీరు చూడండి, వాళ్ళ ఇంట్లో వరకు ఒక 10 ఓట్లు ఉంటే అతను ఒక్కడితో ఉంటుందేమో, ఆ 9 వరకు జనసేనకి వేశారు. కానీ ఎవరు ఏ విధంతా చేసినా సరే ఎంత డిఫరెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ముద్రగడ పద్మనాభం గారి కూతురు. అవును సార్. అది ఒక అసలు నిజంగా అది మాత్రం ఒక అద్భుతమైనటువంటి, వేరే నాయకుడు ఎవరు ఊహించినటువంటి ఒక పరిణామం. అవును సార్. ఎదురు తిరుగుతుందండి. అవును. అదే ప్లేస్లో వేరే నాయకుడు ఉంటే పార్టీలో కలిపేసుకొని ఆ అమ్మాయి చేత చాలా వాళ్ళ తండ్రిని అనిపించేవాడు.
కలిపేసుకునేవాడు. కానీ చూసారా సార్ ఎంత మెచ్యూరిటీ, అబ్బా ఎవరన్నా ఊహిస్తారని. అవును, అమ్మాయిని దగ్గర తీసి ముందు ఆ అమ్మాయిని దువ్వి ముందు మీ తండ్రి మీద రెచ్చిపోమని చెప్పేసి వాడేవాళ్ళు ఒక అస్త్రంలాగా వాడుకునేవాడు ఆ టైంలో. అవును, అట్లాంటిది లేదమ్మా మీ తండ్రి గారు ఉండగా వారికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని చెప్పి పంపించినటువంటి గొప్పతనం, సంయమనం పవన్ కళ్యాణ్ నాన్నగారు వచ్చి మీ నాన్నగారి సమక్షంలోనే నిన్ను జనసేనలోకి ఆహ్వానిస్తాను అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఒక గొప్ప సంస్కారానికి, గొప్ప ఔన్నత్యానికి నిదర్శనంగా చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్కి. అవును సార్, వెరీ గుడ్. మొత్తానికి మీ పాదయాత్ర, మీ ఆకాంక్ష, మీ కోరిక నెరవేరింది. ఆశించిన స్థాయి కంటే అద్భుతమైన విజయాన్ని, 100% విజయాన్ని అందించింది. సరే, నెక్స్ట్ ఈ మొక్కుబడి తీర్చుకోవటం కోసం వెళ్ళేటప్పుడు కల్లా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక పిలుపు రావటం, ఆయన దగ్గర నుంచి ఒక అభినందనలు అందుకోవటం అనేటువంటిది జరగచ్చా? నేను చేసిన సంగతి, మీరు చేసిన సంగతి ఆయనకు తెలుసా? మీరు ఇలా చేసుకోలేదు. ఎందుకంటే నా గురించి నేను పర్సనల్గా తీసుకున్నాను సార్. ఇది ఏదో మామూలుగా మీడియాకి వెళ్ళి నేను ఏదో చేసుకోవాలని చేయలేదండి. ఆ వీడియోస్ కూడా ప్రతిరోజు తీసింది కూడా మా ఇంట్లో ఏ రోజు ఎక్కడున్నాను, ఎక్కడ పడుకున్నాను, అవన్నీ వాళ్ళ గురించి చేసిందండి. మనకి వాళ్ళకి చెప్పడం కోసం, అంతే. వాళ్ళు మామూలుగా ప్రతిరోజు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేస్తే వీడియో పెట్టేవాడిని, ఇక్కడ ఉన్నాను పర్లేదు అని చెప్పేసి. ఎవరెవరి దగ్గర పనిచేశారు మీరు సినిమా ఇండస్ట్రీలో? నేను చంద్రమహేష్ గారి దగ్గర చేశానండి, అట్లాగే విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర, రైటర్గా చేశాను సార్. అవునండి, వాళ్ళ దగ్గరే శివశక్తి దత్త గారని, కీరవాణి గారి ఫాదర్, చంద్రహాసన్ గారి పెదనాన్న. అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసాను సార్. వచ్చి కొంతమంది చంద్రమహేష్ గారి దగ్గర, రవి చావలి ఇటువంటి వాళ్ళ దగ్గర చేశాను. ఒక సినిమా డైరెక్షన్ కూడా చేశాను. తర్వాత చాలామంది అడ్వాన్స్ ఇచ్చారండి. శివలంక కృష్ణప్రసాద్ గారు అని, కెఎస్ రామారావు గారు అని, అట్లా చాలా సినిమా. నానితోటి ఒకటి దగ్గర దాకా వచ్చి అయిపోయింది, అలా నరేష్తో అయిపోయింది. అలాగే బన్నీ గారి మేనమామ కొడుకు అండి, విజయవాడలో ఎక్స్-మేయర్ కొడుకు వంశీ గారని, వంశీ అబ్బాయిని ఇంట్రడ్యూసింగ్ నేనే చేయాలి. దాని టైటిలేనండి సరైనోడు అని పెట్టాను. టైటిల్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది, బన్నీతో తీసినటువంటి డైరెక్షన్. అవును, వెళ్ళింది సార్. అది ఫస్ట్ అనౌన్స్ టైటిల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారా? చేయలేదండి. అంటే నేను రిజిస్ట్రేషన్ అనేది ప్రొడ్యూసర్కే ఎలిజిబిలిటీ ఉంటుందండి, డైరెక్టర్కి ఉండదు. నేను ఆ రోజు టైటిల్ వర్క్ మీద వర్క్ చేసుకున్నాను, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి వచ్చింది. తర్వాత మనది ఆగిపోయింది సినిమా. ఆగేటప్పటికి ఈ వంశీ అనే అబ్బాయి కూడా విజయవాడ ఎక్స్-మేయర్ అండి, బన్నీకి మేనమామ కొడుకు అబ్బాయితో ఆ ఫంక్షన్కి కూడా అన్నపూర్ణలో చాలా గ్రాండ్గా జరిగిందండి. వినాయక్ గారు, బి గోపాలు, శరత్ మరార్ గారు, బన్నీ వాసు, మారుతి వీళ్ళందరూ వచ్చారు సార్. ఓకే ఓకే ఓకే, జరగనే అయిపోయింది సార్. ఓకే, ఎనీహో జనసేన అఖండ విజయాన్ని సాధించింది. సరే, ఎవరి అభిమానం వాళ్ళు రకరకాలుగా వ్యక్తం చేసుకుంటారు. మీరు మీ అభిమానాన్ని ఈ పద్ధతిలో వ్యక్తం చేసుకొని పాదయాత్ర చేసేసి ఆ గుర్తు రావాలని చెప్పి కోరుకున్న దానికంటే అఖండ విజయం చేకూరింది. అవునండి, వెరీ గుడ్. మీరు నెక్స్ట్ తర్వాత కూడా మీ పాదయాత్ర, అవునండి, మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళే పాదయాత్ర కూడా విజయవంతం కావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.